జీవితంలో మనం ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా మనం కంఫర్టబుల్ గా లేన మనకి ఏదైనా నచ్చినప్పుడు మన లిమిట్స్ ని క్రాస్ చేసుకొని అది వెళ్తున్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ లెర్న్ టు సే నో. నో ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఆడపిల్లలు వి స్ట్రెచ్ బియాండ్ బార్డర్స్ ఫర్ ఫ్యామిలీ కానీ ఫర్ పర్సనల్ రీజన్స్ కానీ ఎడ్యుకేషన్ లో కానీ వెన్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద మ్యారేజ్ ఆర్ వెన్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ సొసైటీలో ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఇవే థాట్స్ వెళ్తుంటాయి. బట్ యాజ్ అ ఇండివిజువల్, యాజ్ యువర్ సెల్ఫ్, యాజ్ అ విమెన్, యాజ్ అ గర్ల్, యూ షుడ్ నో వెన్ టు సే నో టు ఆల్ దిస్. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి వీఆర్ taught in such a way that we have to give more. అంటే మనకి ఇవ్వడం అలవాటు చేస్తారు, విచ్ ఇస్ గుడ్ ఇన్ ఎ వే. బట్ సెల్ఫ్గా కాంప్రమైజ్ అయ్యి సెల్ఫ్గా చేసుకొని మనం లిమిట్స్ని క్రాస్ చేసుకొని వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్. సో లెర్న్ టు సే నో గర్ల్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఈవెన్ మీ చుట్టుపక్కల కూడా ఏదైనా నచ్చనిది అవుతున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ దోస్ గట్స్, దట్ కాన్ఫిడెన్స్. అది అంతా మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి మనం ఇన్స్టిల్ చేస్తే దట్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ పవర్ టు సే నో, ట్రస్ట్ మీ, లైఫ్ లో వాళ్ళు చాలా చాలా ముందుకెళ్తారు. అంటే ఇట్ మైట్ లుక్ రూడ్ టు సమ్ పీపుల్, బట్ నీ లిమిట్స్ తెలుసుకొని నీ ఇంపార్టెన్స్ నీకు అవసరం కాబట్టి యూ షుడ్ లెర్న్ టు సే నో. యూ షుడ్ నో వెన్ టు సే నో. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్. దట్ నో చెప్పడం మాత్రం మీరు ఖచ్చితంగా నేర్పించాలి మీ పిల్లల కోసం, మన ఆడపిల్లల కోసం. ఎస్పెషల్లీ మీ పెళ్లి విషయంలో కానీ, మీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మీ ప్రెగ్నెన్సీ విషయంలో కానీ, వెన్ యూర్ నాట్ కంఫర్టబుల్, వెన్ యూ ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్, లెర్న్ టు సే నో. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ, మీకు చాలా చాలా మెంటల్ పీస్ ఉంటుంది దానివల్ల. సో దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ అవుట్ దేర్.